తనతో కలిసి ట్రైనింగ్ తీసుకోబోతున్నానని తలుచుకుంటుంటేనే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇంతలో ఇంకో ఎక్సైట్మెంట్. ఇషికా, రేస్ జరుగుతుంది ఇక్కడ. ప్లీజ్ మూవ్. ప్లీజ్ ప్లీజ్ అండి. నాకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ప్లీజ్. అలాగే. कौन है ये लड़की? अरे आगे देख, नहीं तो पीछे पड़ेगा. गर्लफ्रेंड है क्या? गर्लफ्रेंड है क्या? गर्लफ्रेंड है क्या? ఎక్సైటింగ్ ఎక్సైటింగ్. ఇన్ని సౌండ్స్ మధ్యలో నన్ను ఒక సౌండ్ డిస్టర్బ్ చేస్తుంది. అదే తన గుండె చప్పుడు. ఇంట్రెస్టింగ్. అది వింటుంటే ఫస్ట్ టైం నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. రేస్ వల్ల తన హార్ట్ 150 టైమ్స్ కొట్టుకుంటుంటే జస్ట్ తన పక్కన కూర్చోవడం వల్ల నా హార్ట్ 200 టైమ్స్ కొట్టుకుంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. చూసా చూసా ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో అందించానా హృదయముకే. Dear students, welcome to the 89th Foundation course. The day-to-day life of an ordinary common man goes on undisturbed because of the executives. That's you, the politicians, maybe the masters, but you are the actual rulers. And now I proudly announce the topper of the civil service exams, Mr. Dhruva from Hyderabad. నా మాటలన్నీ నీ పేరుతోనే నిండాలి తీయగా, నా బట్టలన్నీ నువ్వున్న చోటి ఆగాలి హాయిగా, ఊపిరల్లి నీకు తోడుగా ఉండాలి అన్న చిన్న కోరిక. చూసా ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. Enjoy your party, my boy. Thank you, sir. Ishika? నానా తెలుసుగా, మీట్ మై డాటర్ ఇషికా. హాయ్. తెలుసా? చెప్పు, నా కూతురు గురించి నీకేం తెలుసు? I mean, she's very intelligent. అందంగా ఉంది, తెలివి ఉంది, ఇవన్నీ కాదయ్యా. ఇంకా ఉందా సార్? మా అమ్మాయి అని కాదు గానీ షీఈ్ వెరీ ఆర్థోడాక్స్. ఈ పార్టీలు పబ్బులు అస్సలు తెలియవు. అసలు మా అమ్మాయి గురించి ఇప్పుడు విన్నావు కదా, గారు అంది. అనే ఉంటుంది సార్, ఆర్థోడాక్స్ కదా. ధ్రువ, చెప్పండి సార్. రీసెంట్ గా తనని మ్యారేజ్ గురించి అడిగా. నీకు నచ్చిన అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్పు, పెళ్లి చేస్తానని. నా కూతురు ఏమన్నా తెలుసా? నాన్న, నేను మీ కూతుర్ని, మీరు ఎవరిని ఓకే చేసినా సరే తల వంచి తాళి కట్టించుకుంటాను అంది. జరిగింది చెప్పండి సార్. వెరీ స్మార్ట్ బాయ్. జరిగింది ఏముంటుందయ్యా, చెప్పిన దాన్ని రివర్స్ చేసుకో. విద్య